నమస్తే, వెల్కమ్ టు హిట్ ఆఫ్ అట్టా కార్యక్రమానికి స్వాగతం. నేను రాజశేఖర్. ప్రధానంగా హిట్ ఆఫ్ అట్టా అనగానే మనకి ప్రతి వారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటి అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. కొన్ని సూపర్ అవుతుంటాయి, కొంతమంది డీలా పడుతుంటాయి, కొంతమంది ప్రేక్షకులు మెప్పించి థియేటర్స్కి రప్పించి కలెక్షన్లు సునామీ సృష్టిస్తూ ఉంటాయి. అన్ని సినిమాలు చూస్తుంటాం. ఈ వారం కొన్ని సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాయి. ప్రధానంగా మార్క్ ఆంటోనీ, రామన్న యూత్, సోదరి మల్లారా అండ్ చాంగురే బంగారాజు, ఈ సినిమాలు మనకు ప్రధానంగా 4 సినిమాలు ఉన్నాయి. ఇందులో మనం మార్క్ ఆంటోనీ గురించి మాట్లాడుకుందాం. సినిమా గురించి పూర్తి విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఇవ్వడానికి, సినిమా రివ్యూ చెప్పడానికి మనతో పాటు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అశోక్ దయ్యాల గారు ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సినిమాకి సంబంధించినటువంటి మార్క్ ఆంటోనీ సినిమాకి సంబంధించి అసలు ఎస్జే సూర్య యాక్టింగ్ అనేది చాలా వరకు మనకు తెలిసింది చాలా సినిమాలు. అండ్ ఎస్జే సూర్య గురించి ముందు వస్తుంది సినిమా విషయాలు అయినప్పటికీ కూడా తన పేరే ముందు వస్తుంది. డైరెక్టర్గా చేస్తూనే తన సినిమాలు చేస్తాడు. మొత్తానికి కథ ఎలా ఉంది? అసలు కథ తీసుకెళ్ళి చాలా డిఫరెంట్, అంటే కథాంశం చాలా డిఫరెంట్గా సైన్స్ థ్రిల్లర్ అండ్ ఫిక్షన్ లాగా ఉందని చెప్పి విన్నాం. సో కథ ఎంతవరకు మెప్పించింది, సినిమా ఎలా ఉంది ఏంటి? మనం ముందు మార్క్ ఆంటోనీ గురించి చెప్పాలంటే దాంట్లో ఎస్జే సూర్య డైరెక్టర్ ప్లస్ ఆర్టిస్టు, విశాల్, వీరి గురించి మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్టులు. డైరెక్టర్ కూడా ఎస్జే సూర్య ఎటువంటి సినిమాలు చూసాడో మనం చేయొచ్చు, మన తెలుగులో కూడా సినిమా చేశారు. సో ఎస్జే సూర్య నటుడుగా కూడా చాలా చాలా డెవలప్, అంటే నటుడుగా ఈ సినిమా మార్క్ ఆంటోనీలో తన పర్ఫార్మెన్స్తో మాత్రం హిలేరియస్గా నవ్విపించాడు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఒక విధంగా చెప్పాలంటే హీరో విషయాలు అయినప్పటికీ కూడా ఎస్జే సూర్యనే దీనికి హీరోగా అని చెప్పొచ్చు. అంత కామెడీ, అంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఇచ్చాడు. అంటే నేను కూడా యాక్చువల్గా ఎస్జే సూర్య ఇటువంటి కోణం ఉందా అనేది మాత్రం మన తమిళ సినిమాలు చూసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ తెలుగు సినిమాలు చూసే వాళ్ళకి మాత్రం ఎస్జే సూర్య గురించి పెద్దగా తెలియకపోవచ్చు. బట్ ఈ సినిమాతోటి మాత్రం ఎస్జే సూర్య మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఇక మీరు కథ గురించి మాట్లాడారు. కథ గురించి వస్తే ఇది టైం మిషన్, మనం ఆదిత్య 369 సినిమా చూసాం. అంటే ఈ యొక్క దీంట్లో కూడా సెల్వరాల్ అన్న వ్యక్తి ఒక టైం మిషన్ కనుగొంటాడు. అయితే ఫ్యూచర్ కాకుండా వర్తమానాన్ని ఆల్రెడీ అయిపోయినటువంటి ఫాస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో తెలుసుకోవచ్చు. అయితే మార్క్ ఆంటోనీ ఇద్దరు గ్యాంగ్స్టర్స్ ఉంటారు. వారి జీవితాల్లో జరిగినటువంటి 25 years తర్వాత వారి జీవితాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, అంటే టైం మిషన్ ఆధారంగా బ్యాక్ వెళ్ళిపోయి జరిగేటువంటి సంఘటనలు, అంటే ఇక్కడ ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య వెళ్ళేటువంటి ఈ సిచ్యువేషన్స్ ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ రిపీట్గా చూపించారు. అంటే స్టోరీ మళ్ళీ రిపీట్ అవుతుంది. బట్ అయినప్పటికీ కూడా కథ మాత్రం చాలా ఫన్గా తీసుకెళ్ళారు. అంటే టైం మిషన్ మేము ఆదిత్య ఎందుకు చెప్పానంటే, ఆదిత్య 369 సినిమా ఎలా అయితే మనం ఫాస్ట్కి వెళ్ళి ఇవన్నీ చూసుకుంటాం అప్పుడు శ్రీకృష్ణదేవరాయల టైంలో, అయితే ఇక్కడ మాత్రం వాళ్ళ కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు వారు మార్చడానికి ఆ టైం మిషన్ ఎలా వాడుకుంటారు, ఆ టైం మిషన్ వల్ల వారు పడ్డ ఇబ్బందులు ఏంటి, టైం మిషన్ వల్ల వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది ఈ సినిమా ఏంటంటే ఇది మాత్రం ఓన్లీ స్క్రీన్ మీద చూడాలి యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇట్లా చెప్పేది కాదు, ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ సీన్ నుంచి ఎన్ని సీన్ వరకు చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతి సీన్ మళ్ళీ రిపీట్ చేసేట్టు కాదు. అయితే దీంట్లో ఏంటంటే స్టోరీ ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టోరీ ఉంటుంది, ఇంకొక వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే విశాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టోరీ, ఎస్జే సూర్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టోరీ, ఎవరైతే సెల్వరాఘవన్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టోరీ. ఈ స్టోరీస్ వల్ల కొంత కన్ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవమే. బట్ కానీ ఇటువంటి సినిమాలు, కొత్త సినిమాలు, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు, స్క్రీన్ ప్లే బేస్ సినిమాలు నచ్చే వాళ్ళకి మాత్రం ఈ సినిమా యొక్క చాలా నచ్చుతుందని మనం చెప్పొచ్చు ఈ రకంగా. మనం ప్రధానంగా చూసుకుంటే డైరెక్షన్కి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే అదిక్ రవిచంద్రన్ కొత్త కథ, మీరు అన్నట్లు చాలా వరకు లాగ్ కానీ ఇవన్నీ ప్రధానంగా ప్రతి సినిమాకి వినిపిస్తూ ఉంటాయి. కానీ డైరెక్షన్ విషయానికి వస్తే అంటే కథను తీసుకోవడం, అది హ్యాండిల్ చేసే విధానం, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. సో డైరెక్టర్ ఎంతవరకు సక్సెస్ అయ్యారు? అంటే ఒక పెద్ద హీరోని గెటప్స్ చూసినా కూడా మనకు చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి. అండ్ తన విషయాల క్యారెక్టర్స్ కానీ, తను చేసే యాక్టింగ్ కానీ ఫన్ కూడా మనకి ట్రైలర్స్లో కనిపిస్తూ ఉంది. సో దాన్ని తీసుకెళ్ళడంలో, లింకప్ చేయడంలో, అంటే ఆ తరానికి మళ్ళీ తీసుకెళ్ళాలి, అంటే అప్పటికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావటం, ఇవన్నీ ఎలాగా ప్రేక్షకులు మెప్పించారా డైరెక్షన్తో? ఖచ్చితంగా అధిక రవిచంద్రన్ ఈ సినిమా గురించి చెప్పుకుంటే ఆయన హార్డ్ వర్క్ ఎక్కువ చెప్పుకోవాల్సి. ఎందుకంటే అతను చేసిన హార్డ్ వర్క్, అంటే ఒక స్టోరీని చెప్పాలంటే ప్రతి పాయింట్ కూడా ఎక్కడ కూడా మిస్లీడ్ అవ్వకుండా, ఎక్కడ పాయింట్ కూడా ఆ ఒక బార్డర్ జంప్ అవ్వకుండా చేయాల్సినటువంటి పరిస్థితి. అందులో ఇద్దరు వేరియేషన్ చూపించాడు. ఎస్జే సూర్య కావచ్చు, విశాల్ కావచ్చు, వాళ్ళు ఎంగేజ్లో ఎలా ఉన్నారు, తర్వాత ఓల్డ్ అయినాక ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ చూసుకోవచ్చు. మన బాగా ట్రోల్ అవుతున్నాయి, గుండుతో ఉన్నటువంటి చూసాం విశాల్ కానీ, ఆ తర్వాత ఎస్జే కూడా ఓల్డ్ గెటప్, తండ్రి కొడుకులు అంటే డబుల్ యాక్షన్, తండ్రి కొడుకులు ఫాదర్ ఎట్లా ఉంటారు, వాళ్ళు ఏజ్డ్ అయితే ఎట్లా ఉంటారు అనేదే ఇక కోణం. అయితే ఇవన్నీ చూసినప్పుడు కానీ, అంటే వీళ్ళు ఆ టైం మిషన్ ఆధారంగా చెప్పే విషయం ఏంటంటే, మనం ప్రజెంట్ మాత్రమే చూడొచ్చు, ఫ్యూచర్ చూడలేము.
ఆ పాయింట్ను చెప్పేటప్పుడు ప్రతిదీ కూడా ఆలోచించాలంటే కొన్ని లాజిక్లు మాత్రం పెద్దగా పట్టించుకోవద్దు. లాజిక్లు ఎక్కువ పట్టించుకుంటే సినిమా అర్థం కాదు, లాజిక్లు ఉన్న సినిమా నచ్చదు. లాజిక్లు వదిలేసి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలి. ఒక టైం ట్రావెల్ సినిమా చూస్తే ఎలా ఉంటుంది అంటే ఒక ఫన్ సినిమా ఎలా చూస్తే ఎలా ఉంటుంది మాత్రం ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ అదితి రవిచంద్రన్ చాలా సీరియస్గా సిన్సియర్గా వర్క్ చేశాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకోటి హీరో కార్తీ వాయిస్తో ప్రతి ఒక్క పాత్రని ఇంట్రడ్యూస్ చేశారని విన్నా. సో అది సినిమాకి ఏమైనా కొంచెం ఎక్స్ట్రా మసాలా అనిపించింది. అయితే ఈ యొక్క క్యారెక్టర్లు తమిళ్లో కార్తీ చేశాడు, తెలుగులో వచ్చేసి మన సాయి కుమార్ గారు చేశారు. సాయి కుమార్ గారు తెలుగులో చేశారు. అంటే ఇదేంటంటే ఈ తమిళ్ నచ్చేయడానికి అంత ఒక సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే అంత స్టార్స్ ఉన్నారు, స్టార్స్తో పాటు ఒక పెద్ద స్టార్ వాయిస్ ఓవర్ ఇస్తే అక్కడున్న ప్రేక్షకులకు కొంచెం ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఇక్కడ మన సాయి కుమార్ గారు చాలా సినిమాలకు చెప్తూ ఉంటారు, వేరే ఆయన సినిమాలు చేస్తుంటారు. కాబట్టి ఇది మనం కొత్తగా పోయినా తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ యొక్క కాంబినేషన్ చూసి అంటే వాళ్ళు ఒక సినిమా చేయడానికి ఒక టీం, ఒక స్టార్స్ కానీ వాళ్ళ హోదాలు మర్చిపోయి ఒక సినిమా కోసం ఎట్లా పనిచేస్తారు అనేది దీంట్లో చూడొచ్చు. మన అజిత్ కావచ్చు, విజయానికి సంబంధించిన సినిమాలు కావచ్చు, దీంట్లో అంటే అవన్నీ కూడా తమిళ ప్రేక్షకులకు కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటాయి. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఒక సాయి కుమార్ లాంటి వ్యక్తి మాత్రం ఇక్కడ సాయి వాయిస్ ఓవర్ చెప్పడం జరిగింది. ఇంకోటి అంటే అభినయకి తర్వాత విశాల్కి మ్యారేజ్ కాకపోతే చాలా రూమర్స్ విన్నాం. బట్ అభినయ రీతు వర్మ ఇద్దరు యాక్టింగ్ ఎలా ఉంది అంటే సినిమాకి సంబంధించి ఎంతవరకు వారు ప్లస్ అయ్యారు, వాళ్ళ పాత్రకు ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది? అంటే వాళ్ళకి పాత్ర పరిధిలోనే ఉంది. అయితే రీతు వర్మ అంటే ఎంగేజ్లో అంటే ఓల్డ్ కొడుకు, ఓకే, తండ్రి కొడుకుల మధ్య ఉండి తండ్రి క్యారెక్టర్ చేసినప్పుడు మనం అభినయ చేసింది. అభినయకు మనం చాలా వాళ్ళ మధ్యలో మ్యారేజ్ చేసుకుంటారని అదని ఇదని విన్నాము. సో అదేమైనప్పుడు దీంట్లో మాత్రం తన ఆ పాత్ర పరిధిలో బాగా చేసింది అభినయ. ఒక బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ప్రజెంట్లో రీతు వర్మ కూడా ఒక లవర్గా కూడా చేసింది. అయితే రీతు వర్మ ఒక్కరికి కాదు, అంటే ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకరు లవ్ చేస్తే రీతు వర్మ ఒకరికి లవరు, ఇంకొకరి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే రీతు వర్మ ఒకరికి లవరు. అంత కన్ఫ్యూజ్గా ఉంది, అంటే డిఫరెంట్గా ఉంటుంది. అది స్క్రీన్ మీద చూస్తేనే ఎంజాయ్ ఫన్. ఆ ఫన్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా చూడాలి. దీంట్లో మనం ముఖ్యంగా మాట్లాడుకొస్తే మనం పర్ఫార్మెన్స్ గురించి ఎలాగ మీరు చెప్పారు, ముఖ్యంగా మాట్లాడుకొస్తే ఎస్జే సూర్య గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎస్జే సూర్య హీరోని అంటే హీరో ప్రధానంగా పలానా హీరో సినిమా అంటాం, విశాల్ సినిమా అంటాం, కానీ తన సినిమాను ఓన్ చేసేసుకుని అంత ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్, కామెడీ కానీ వచ్చే యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా బాగా చేస్తారని బయట టాక్. అంటే హీరో నిజంగా అనేలాగా మనం మొదట్లోనే మాట్లాడుకున్నాం. సో అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, అంత స్కోప్ డైరెక్టర్ ఇవ్వడానికి, అంటే కథ ఎలా ఉంది, అంటే కథలో తన పాత్ర అంత బాగా ఉండడానికి కారణం ఏంటంటే దీంట్లో ఎస్జే సూర్య పాత్ర గురించి చేస్తే అతనికి తను సెటైర్లు వేసుకోవడం కావచ్చు, తను ఎదిగే విధానాలు కావచ్చు. సిల్క్ స్మిత అభిమాని దీంట్లో అతను ఆ బస్ ఎపిసోడ్లో సిల్క్ స్మితాన్ని అంటే రీక్రియేట్ చేశారు, గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కావచ్చు. అంటే మళ్ళీ సిల్క్ స్మితాన్ని దీంట్లో చూసేటువంటి అవకాశం మనకు కల్పించింది. అంటే ఇప్పుడున్న గ్రాఫిక్స్ ఆ టాలెంట్ తోటి న్యాచురల్గా చేయడం జరిగింది. అయితే వీరి మధ్య వచ్చే ఫన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ కావచ్చు, అతని ఫన్ కావచ్చు, అతని టైమింగ్ కావచ్చు. అంటే ఫస్ట్ నుంచి అంటే నాకు తెలిసి ఎస్జే సూర్య ఈ పాత్రకు న్యాయం చేయలేడు, వేరే వాళ్ళు అయితే న్యాయం చెప్పారు. ఎందుకంటే ఆడ ఫన్ లేకపోతే ఈ సినిమా ప్రతి ఒక్కరికి అంటే నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈ టైం ట్రావెల్ అనేది కొంతమంది ప్రేక్షకులు ఎందుకంటే చిరాగ్గా అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ చూడాలి, ప్రతి సీన్ మళ్ళీ అబ్జర్వేషన్ చేయాలి. ఇవన్నీ చూస్తే సామాన్య అంటే కొంతమందికి ఈ చిరాకులు ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ఎస్జే సూర్య మాత్రం వాస్తవంగా విశాల్ హీరో ఈ సినిమాలో, కానీ ఎస్జే సూర్య అనే చెప్పాలి. అంటే త్రూ అవుట్ ఫన్, అంటే అతను విలనే. దీంట్లో రకరకాల షేడ్స్ ఉంటాయి. ఆ షేడ్స్ చూపించే విధానంలో ఒక గుడ్ ఒకటి బ్యాడ్ చూపించే షేడ్స్ చూపించే ఎస్జే సూర్య మాత్రం ఎక్స్ట్రాడినరీ ఫన్ మాత్రం దీంట్లో క్రియేట్ చేయగలిగాడు. సూపర్ డైలాగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. సో మొత్తానికి ఎస్జే సూర్య ఈ సినిమాకి న్యాయం చేశాడు ఒక ఆర్టిస్ట్గా. సునీల్ పాత్రకు వస్తే అంటే సునీల్ మనకి హీరోగా అయిపోయిన తర్వాత కమెడియన్, పుష్ప తర్వాత తను కొత్త వైవిధ్యమైనటువంటి పాత్రలు చేస్తున్నాడు. నిజానికి చెప్తే అంటే పుష్ప సినిమాలో వచ్చినటువంటి తను విలన్ రోల్ చేయడం కానీ, చాలా సినిమాల్లో అరవింద సమేతలో కానీ ఒక డిఫరెంట్ కామిక్ రోల్తో పాటు ఒక ఛాలెంజింగ్ రోల్స్ కూడా మనకు చేస్తున్నారు. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి తన పాత్ర ఎలా ఉంది, ఒక మెయిన్ రోల్లో చేసినట్టు మనం వింటున్నాం. సో తన పాత్ర ఎలా ఉంది? సునీల్కి మంచి బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పుష్ప విలన్గా చేశాడో, విలన్ నుంచి కూడా తమిళ సినిమాల అవకాశం మన జైల్లో కూడా కమిడియన్గా చేశాడు, దీంట్లో త్రూ అవుట్ విలన్గా చేశాడు. అంటే దీంట్లో కూడా
కూడా 2 షేడ్స్ ఉన్నాయి. ఆ షేడ్స్ అనేది ఆ స్క్రీన్ మీదే చూడాల్సిన అవసరం. అయితే సునీల్కి మన తెలుగులో కంటే తమిళ్లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడంతా పాన్ ఇండియా లెవెల్లో అయిపోయింది సినిమా. ఒక స్టార్ సినిమా అంటే కేవలం తెలుగు లేకపోతే తమిళ్ అక్కడికే రిలీజ్ చేయట్లేదు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మొత్తం ఈ సౌత్ లాంగ్వేజ్లతో పాటు గతంలో కూడా సునీల్ కథానాయకులు లాంటి సినిమాలు చేసి కూడా ఉన్నాడు. చేసుకున్నారు. అయితే అంటే వరుసగా బ్రేక్ రావడం వేరు, అప్పుడప్పుడు చేసే వేరు. అయితే వరుసగా మనం చూసుకుంటాం. పుష్ప తర్వాత దీంట్లో ఫుల్ లెంత్, యాక్చువల్ ఫుల్ లెంత్ ఉంటాడు. అంటే ఒక సింగిల్ గా అంటే హీరోలతో పాటు అతను కూడా క్యారెక్టరైజేషన్ అంటే స్టార్టింగ్ ఎండ్ వరకు అంటే లైక్ ఆ పాత్ర ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనేది మాత్రం స్క్రీన్ మీద చూడాలి. అంటే దాంట్లో కూడా 2 షేడ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే సునీల్కి మంచి బ్రేక్ వచ్చింది. తమిళ్ అండ్ కన్నడ ఈ తెలుగు సినిమాలు పుష్ప తర్వాత మరింత బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ సెల్వరాఘన్ తన పాత్ర కూడా ప్రధాన పాత్రలో తను కూడా నటించారు. తన పాత్ర ఎలా ఉంది ఈ సినిమాలో? సెల్వరాఘవన్ అంటే డైరెక్టర్గా మనకు తెలుసు. చిరంజీవి బృందావనంలో మంచి మంచి సినిమాలు ఆయన అందించాడు. తెలుగులో కూడా రిలీజ్ అయినాయి. అయితే ఈ టర్న్ ఆర్టిస్ట్ కూడా అయ్యారు. మన ఎస్జే సూర్య గారు, సెల్వరాఘవన్ కావచ్చు, అండ్ ఆర్టిస్ట్గా అయ్యారు. వాళ్ళు చాలా సినిమాలు చేస్తున్నటువంటి పరిధి చూసాం. అయితే దీంట్లో టైం మిషన్ కూడా ఒక సైంటిస్ట్గా చేస్తాడు. అతని పాత్ర పరిధిలో అతను కూడా ఈ టైం మిషన్ వాడుకుంటూ ఎలా వచ్చాడు అనేది చూపించాడు. కనపడిన వ్యక్తి అనమాట. దాంట్లో ఆ పాత్రకు న్యాయం చేశాడు సెల్వరాఘవన్ మాత్రం దీంట్లో. ఇంకా మ్యూజిక్ అంటే ఇలాంటి సినిమాలకి సైన్స్ ఫిక్షన్ కానీ థ్రిల్లర్స్ కానీ మ్యూజిక్ చాలా వరకు హెల్ప్ అవ్వాలి. అది ఒక డిఫరెంట్ మూడ్లోకి తీసుకెళ్ళడానికి చాలా అవసరం. సో జీవి ప్రకాష్ మ్యూజిక్ ఎలా ఉంది ఈ సినిమాకి? జీవి ప్రకాష్ మ్యూజిక్కి సినిమాకి హైలైట్ చెప్పాలి. ఎందుకంటే క్యారెక్టర్లు అంటే ఒక వేరియేషన్స్ తీసుకెళ్ళడం కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు. ఎందుకంటే ఇటువంటి ట్రై చూసినప్పుడు ఓపిక సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. అంటే కొంతమందికి నచ్చొద్దు, కొంతమంది సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఏంటి మళ్ళీ తెలిసిన స్టోరీ మళ్ళీ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలా, ఈ స్టోరీని మళ్ళీ ఇంకో చూడాలా అంటే అది సహనాన్ని పరీక్షించారు. కానీ ఆర్ఆర్తో అది లేకుండా ఫన్ వచ్చేటప్పుడు కానీ, తర్వాత ఎమోషన్ వచ్చినప్పుడు కానీ, లేదా ఒక యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు కానీ ఆర్ఆర్తో ప్రాణం పోసాడు. అంటే త్రూ అవుట్ అసలు ఒక మంచి మ్యూజిక్ ఇచ్చి సినిమాని మరో లెవెల్లో నిలబెట్టిన మాత్రం ఆయన కృషి హర్షించదగ్గని చెప్పాలి. సో నెక్స్ట్ ఇంకొక సినిమాకి వెళ్దాం మనం, రామన్ యూత్. ఆ సినిమా టైటిల్లోనే అర్థమైపోయింది యూత్ అనేది, రామన్ యూత్ అనేది. సో సినిమాకి సంబంధించి 4 కుర్రాళ్ళ కథ అని విన్నాం మనం. ప్రధానంగా అంటే అభయ్ నవీన్ తనే డైరెక్ట్ చేస్తూ అందులో ఒక పాత్ర కూడా తను పోషించాడు. అండ్ అనిల్ గీరా, శ్రీకాంత్ అయ్యర్ అండ్ తాగుబోతు రమేష్ వీళ్ళందరూ కూడా ప్రధానంగా 4 పాత్రలు పోషించారు. ఒక ఊరికి సంబంధించిన కథ అని విన్నాం. సో ఈ కథ ఎలా ఉంది అంటే డైరెక్టర్గా తను మెప్పించినటువంటి తీరు కానీ సినిమా మొత్తానికి ఓవరాల్గా ఎలా ఉంది? ఇప్పుడు మనం డైరెక్టర్ గురించి మాట్లాడితే అభయ్ నవీన్ గురించి, నవీన్ పెళ్లి చూపులు సినిమాతోటి ఆర్టిస్ట్గా పరిచయం అయ్యాడు ఇండస్ట్రీకి. తర్వాత చాలా సినిమాలు చేయడం జరిగింది, విజయ్ దేవరకొండ సినిమాలో కూడా. తనకి డైరెక్టర్ అవ్వాలన్న ఆకాంక్షతోటి డైరెక్టర్గా కూడా రామన్న యూత్ చేయడం జరిగింది. రామన్న యూత్ కూడా అది క్రౌడ్ ఫండింగ్తో కూడా చాలా వరకు ఆ సినిమా సిద్దిపేటకు సంబంధించినటువంటి స్టోరీ. సిద్దిపేట అంటే తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఒక లీడరుని దృష్టిలో పడాలి. అంటే గ్రామీణ నేపథ్యంలో గ్రామ స్థాయిలో ఒక లీడర్ ఎదగడానికి ఒక 4 కుర్రాలు చేసినటువంటి ఒక ఎట్లయితే ఇబ్బందులు పడతారు, లేకపోతే అతను ఎమ్మెల్యేకి దృష్టిలో పడడానికి వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు ఏంటి, చివరికి ఎమ్మెల్యే ముప్పు పొందుతారా లేదా, గ్రామ స్థాయిలో లీడర్ అవుతారా లేదా, ఈ క్రమంలో శత్రువుల్ని మిత్రుల్ని పెంచుకుంటారు. ఇదంతా కూడా స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు ఎదగడానికి ఒక యూత్ చేసినటువంటి పొరపాట్లు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఈ సినిమా కథాంశంగా తీయడం జరిగింది. యాక్చువల్గా అభయ్ నవీన్ విషయానికి వస్తాను, డైరెక్టర్గా తను చేశాడు అండ్ ఒక ఆర్టిస్ట్గా రెండు పాత్రలు పోషించాడు ఆయన. సో రచన కూడా ఆయనదే, దర్శకత్వం ఆయనదే. సో కథ పరంగా ఎలాగ ఆయన వరకు రాసుకున్నటువంటి కథని డైరెక్ట్ చేసే విధానం కానీ యాక్ట్ చేసే 3 పాత్రలు పోషించే విధానం ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకోవచ్చు? ఇప్పుడు మనం అభయ్ నవీన్ గురించి చెప్తే ఒక ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా, తర్వాత ఒక రైటర్గా పరిణితి పొందినటువంటి వాస్తవమే. కాకపోతే కథ ఒక సింగిల్ లైన్ని తీసుకొని 2 hours నిలబెట్టడంలో, కూర్చోబెట్టడంలో మాత్రం ఒక కథ అనేది సినిమా కొంచెం డిసడ్వాంటేజ్గా చెప్పాలి. ఎందుకంటే పాయింట్ ప్రధానంగా ఈ పాయింట్ అంటారా? ఇదే పాయింట్. అంతే. ఒక 4 కుర్రాళ్ళు గ్రామ స్థాయిలో ఎదగాలనుకున్న కుర్రాళ్ళు అక్కడ ఎమ్మెల్యే స్థాయి దృష్టిలో పడడానికి వీళ్ళు ఎటువంటి పాటలు పడతారు, అక్కడ ఉన్నటువంటి మిగతా వ్యక్తులు ఎట్లా చేస్తారు, ఈ అనేది ఈ సినిమా. అంటే అదొక సింగిల్ పాయింట్. ఆ సింగిల్ పాయింట్ తోటి ఎమోషన్ కానీ ఇది కానీ క్యారీ చేయలేక, అయితే గ్రామీణ నేపథ్యం, తెలంగాణ గ్రామీణ నేపథ్యం ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న కుర్రాలు ఎలా ఉంటారు, అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మనం ఈ మధ్యకాలం చూస్తున్నాం. బలగం కావచ్చు, భీమతల్లి బ్రాంచ్ కావచ్చు, పరేషాన్ కావచ్చు, ఇవన్నీ తెలంగాణ నేపథ్యంలో. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన కానీ తెలంగాణ నేపథ్య సినిమాలు ఎక్కువైపోయాయి. ఇదివరకు మనం మాట్లాడుకునే వాళ్ళం, విలన్లు చూపించేవాళ్ళం
వాళ్ళని ఇప్పుడు హీరోలుగా చూపిస్తున్నారు. సో ఆ నేపథ్యాన్ని మాత్రం బాగా తీసుకున్నాడు, బాగా రాసుకున్నాడు. అక్కడున్న డైలాగులు ఎలా ఊర్లో ఎలా మాట్లాడుకుంటారో అది చూపించడం చేశాడు. కానీ స్టోరీలో మాత్రం ఆయన ఒక సింగిల్ లైన్తో సినిమాని అంతా కూర్చోబెట్టడంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే హ్యాపీ ఎండింగ్ ఉన్నప్పటికీ కూడా అంత ఎమోషనల్ను తీసుకొచ్చే ప్రయత్నంలో కొంత తడబడ్డాడని చెప్పొచ్చు. స్టోరీ ఒకటి పక్కన పెడితే మిగతా అన్ని శాఖల్లో కూడా ఆయన పట్టు సాధించాడని చెప్పొచ్చు. ఇంకోటి అంటే మిగతా యాక్టర్స్ అనిల్ కానీ, తాగుబోతు రమేష్ కానీ, ఇంకా అలాగే శ్రీకాంత్ అయ్యంగార్, సో వీళ్ళ పాత్రలు ఎలా ఉన్నాయి అంటే సినిమాకి సంబంధించినటువంటి వారికి ఇచ్చినటువంటి పాత్రలు ఏదైతే పోషించడంలో వారు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? దాంట్లో చాలా తక్కువ క్యారెక్టర్లు ఉన్నాయి. యాక్చువల్గా నలుగురు అబ్బాయిలు ప్లస్ ఒక హీరోయిన్, తర్వాత శ్రీకాంత్ అయ్యంగారు, తాగుబోతు రమేష్. అంటే చాలా తక్కువ, అంటే దాదాపు అంటే మెయిన్ క్యారెక్టర్లు 10 క్యారెక్టర్లు, మిగతా అన్ని కూడా సపోర్టింగ్ క్యారెక్టర్లు ఉంటాయి. అయితే దీంట్లో శ్రీకాంత్ అయ్యంగారు ఎమ్మెల్యేగా ఉంటారు. ఆయన రామన్నగా, ఆయన రంగుల రామన్న అని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే ఉంటారు. ఆయన దృష్టిలో పడడానికి వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు అనిల్ జిలా నవీన్ అబ్బాయికి దాంట్లో నవీన్ డైరెక్టర్ ప్లస్ హీరో చేశాడు. దానికి సపోర్టింగ్ అనిల్ జిలా చేశారు. వాళ్ళు మనం చూడొచ్చు, ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. మనకు మై విలేజ్ షో అని చెప్పి దాంట్లో కూడా ఆయన చేస్తున్నారు సాంగ్స్. సో మంచి సపోర్టింగ్ ఇచ్చారు. తెలంగాణ నేపథ్యంలో కుర్రాలు ఎలా ఉంటారు, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, పండగలు అయితే ఎలా ఉంటుంది, ఆడుతూ పాడుతూ ఎలా ఉంటుంది, ఆ ఊర్లలో ఎవరి ఊర్లో వాళ్ళు హీరోయిజం చూపించే ప్రయత్నం కావచ్చు, తమను ఎక్కువ ఊహించుకొని చిన్న పెద్ద లేకుండా బిహేవ్ చేసే విధానాలు కావచ్చు, అంటే ఎలా ఉంటుంది, ఏ గ్రామ స్థాయిలోనో ఎలా ఉంటారనేది చూపించే ప్రయత్నంలో వారు మాత్రం సక్సెస్ అని చెప్పచ్చు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ప్రతి సినిమాకి వన్ ఆఫ్ ద సోల్ అంటారు మ్యూజిక్ కూడా. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి సాంగ్స్ అంటే నేపథ్య సంగీతం అంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి రావటం కానీ ఇవన్నీ కమరాన్, సో తన మ్యూజిక్ ఎలా ఉంది? సో మ్యూజిక్ చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే గ్రామీణ నేపథ్యంలో వచ్చే సీన్లు కావచ్చు అని న్యాచురల్గా తీసుకున్నాడు. దాంట్లో పాటలు కానీ అవన్నీ కూడా కొంచెం న్యాచురల్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అంటే సింగిల్ లైన్, అంటే ఇక్కడ ఒక స్టోరీ ఒక్కటే మిగతా అన్ని పట్టు సాధించడం అని చెప్పినాం. 24 శాఖల మీద ఉంది. అతను ఈ స్థాయి నిలబెట్టుకోగలిగాడంటే అతను మ్యూజిక్ తెప్పించుకున్నాడు. ఆర్ఆర్ కావచ్చు, ఆ సినిమాకి అంతా ప్లస్ అయిందని చెప్పాలి. మంచిగా ఉంటుంది. కాకపోతే ఆ స్టోరీ ఒకటే ఈ సినిమాకు డిసడ్వాంటేజ్. ఇంకా జబర్దస్త్ సంబంధించి రోహిణి కానీ, యాదమరాజు కానీ, వీళ్ళు కూడా చక్రపాణి గారు వీళ్ళు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో వాళ్ళ పాత్రలు ఎలా ఉన్నాయి అంటే కామెడీ యాంగిల్లో ఉంటాయి వాళ్ళ పాత్ర పరిధిలో ఉంది. అయితే రోహిణి, జబర్దస్త్ రోహిణి మాత్రం దాంట్లో తను రీల్స్ చేసినటువంటి వ్యక్తిగా బాగా చేస్తుంది. అంటే తను వచ్చినప్పుడల్లా ఫన్ జనరేట్ అవుతుంది. దాదాపు ఒక సినిమాలో ఆమె రీల్స్ చేసేది కావచ్చు, హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎలా జరుగుతుంది, హాయ్ ఫ్రెండ్స్ చెప్పేది ప్రజలకు అందరూ కనెక్ట్ అవుతుంది. అది చెప్పేది మాత్రం రోహిణి తన పాత్ర పరిధిలో చాలా బాగా చేసింది. ఆనంద్ చక్రపాణి కూడా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. చాలా అతను ఎప్పుడైనా న్యాచురల్గా చేస్తాడు, న్యాచురల్గానే నటించాడు. సో నెక్స్ట్ ఇంకో సినిమాకి వెళ్దాం. సోదరి మనల పేరే ఒక అంటే అందరినీ వార్మ్ చేసుకునేలాగా ఉంది. సోదరి మనల ఎక్కడ మనం ప్రచారంలో వింటూ ఉంటాం అలాంటి ఒక పదం. సో అండ్ కమల్ కామరాజు తను మంచి క్లాసికల్ డాన్సర్ అండ్ చాలా గుడ్ పెర్ఫార్మెన్స్ చేసే పాత్రలు చేస్తారు. గోదావరి లాంటి ఒక సినిమాలో మంచి పాత్రలు చేసినట్టు ఉంటాయి. సో ఈ సినిమాకి సంబంధించి అపర్ణాదేవి ఇద్దరు కూడా కాంబినేషన్లో చేసినటువంటి ఒక సినిమాగా తెలుస్తుంది. సో సినిమా కథ ఎలా ఉంది, కథాంశం ఎలా ఉంది, రియాక్షన్ ఎలా ఉంది? కమల్ కామరాజు గురించి చెప్పుకోవాలి. అయితే మనకు చాలా ప్రీవియస్లో చాలా సినిమాలు మంచి సినిమాలు చేసుకుంటే హీరోగా అతను నిలదొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ప్రతి ప్రయత్నం అతని ప్రయత్నానికి ఆయన ఆశించినటువంటి విజయాలు అయితే అందుకోలేకపోతున్నాడు. సరే ఈసారి సోదరి మనులారా అనే సినిమాతోటి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అపర్ణాదేవి అనే కొత్త అమ్మాయి దీంట్లో హీరోయిన్గా పనిచేసింది. సో యాక్చువల్గా ఈ కథ విషయానికి వస్తే ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నటువంటి జంట, అతను క్యాబ్ డ్రైవర్గా చేస్తుంటాడు. ఆ క్రమంలో క్యాబ్ డ్రైవర్లో ఒకరు వలలో పడుతూ ఆ క్యాబ్ డ్రైవర్లు వల్ల అమ్మాయి చంపబడుతుంది. దానికి ఎవరు దానికి చంపారు, ఎవరు దాని కాలంలో దాన్ని బాధ్యులు చేస్తారు. అక్కడి నుంచి బయటపడ్డా లేదా అనేది, ఒకరు వచ్చి వలలో పడ్డప్పుడు తను దాంట్లో నుంచి బయటపడ్డా లేదనేది కథాంశము. అయితే ఈ సినిమా సంబంధించి వచ్చేస్తే డైరెక్టర్ రఘుపతి గుండ అంటే ఈ స్టోరీని తీసుకున్నాడు కానీ అంత ఎఫెక్షన్గా లేదు. మొత్తం ఈ సినిమాకి డిసడ్వాంటేజ్ అంటే ఎందుకంటే మంచి ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. కాలకే ప్రభాస్, పెళ్లి పృథ్వీ కానీ వీళ్ళందరూ మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అందులో కమల్ కామరాజు కూడా మంచి అందరికి తెలిసిన వెల్ నోన్ ప్లేస్ మంచి ఆర్టిస్టులు. వీళ్ళందరినీ పెట్టుకొని కూడా అతను ఆ స్థాయిలో చేయలేకపోయాడు. మొత్తం సినిమాకు మొత్తం ఆ సింగిల్ లైన్తో ఇలాంటివి చాలా ఉన్నాయి మనం చూస్తుంటాం. ఒక సామాన్యులను ఒక రాజకీయ నాయకులు ఎట్లా వేసుకుంటారు, కేసులు ఎలా బనాయిస్తారు, ఎలా ఎన్కౌంటర్ అంటే ఇవన్నీ చూపించగలిగారు. కానీ దాన్ని అంత ఎఫెక్షన్గా చూపించడం మాత్రం ఒక రకంగా ఫెయిల్ అయ్యాడు. అంటే ఈ స్టోరీలు గతంలో ఎన్నో చూస్తుంటాం. మనం పొద్దున్న లేస్తే న్యూస్ చూస్తాం, ఈ కేసులు చేశారని, అక్రమ కేసులని
మనం వింటుంటాం. కదా అనిపించింది. అక్రమ కేసులని మనం ప్రతిసారి వింటుంటాం. ఈ అక్రమ కేసులు బనాయిస్తే ఒక సామాన్య కుటుంబం ఎట్లా ఇబ్బందులు పడ్డది అనేది ఈ యొక్క కథలో చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఇటువంటి కథలు తీసుకున్నప్పుడు, ఇటువంటి ఆర్టిస్టులు తీసుకున్నప్పుడు చాలా న్యాచురల్గా, ఎక్స్ట్రాడినరీగా చాలా బాగుంటే ఉండేది. కానీ చాలా సింపుల్గా దీన్ని దాటవేసారు కానీ కొంత బోరింగ్ ఫీల్ మాత్రం కలిగింది ఈ సినిమా అంతా కూడా. మంచి ఆర్టిస్టులు ఉన్నప్పుడు కూడా అతను ఈ స్టోరీ మీద కానీ స్క్రీన్ ప్లే మీద కావచ్చు అదంతా కూడా ఎడిటింగ్ పెట్టుంటే సినిమాకి వెళ్ళిపోయేది. ఇది కొంత డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. సినిమా చూసినంత కూడా కొంచెం సహనాన్ని పరీక్షిస్తున్న ఫీలింగ్ కలిగించినటువంటి అంటే వాళ్ళ యాక్టింగ్ పరిధిలో అంటే కథాంశం లేకపోతే డైరెక్షన్ పక్కన పెడితే సో వారికి ఇచ్చినటువంటి పాత్ర పరిధిలో వారు చేసే యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్చువల్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ మనం చెప్పాల్సింది. మనం పెళ్లి పృథ్వీ హీరోగా చేశాడు, ఎన్నో సినిమాలు చేశాడు. ఆయన పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్ కూడా. అతను దాంట్లో విలన్గా చేశాడు. కాళిక ప్రభాకర్ కూడా మనం ఆయన ఎంత బాహుబలి తర్వాత ఎంత ఫేమస్ తెలియవచ్చు. ఈ కమల్ కామరాజు కూడా చాలా సినిమాలు చేశాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేస్తున్నాడు ఆయన చాలా సినిమాల్లో కూడా. అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ పరిధిలో చాలా యాక్టింగ్ విషయంలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, చాలా బాగా చేశారు అంత ఉంది. కానీ ఇక్కడ మనం సినిమా ప్రమోషన్స్ విషయానికి వచ్చేటప్పుడు చాలా బాగా చేశారు. అంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెంచారు. సో మీరు అన్నట్లు కొంచెం జాగ్రత్త తీసుకుని ఇప్పుడు మనం చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. స్టార్స్ సినిమాలు కూడా పెద్ద పెద్ద స్టార్స్ కూడా కథలు బాగలేకపోతే, కథనాలు బాగలేకపోతే, రొటీన్ స్టోరీలు అయితే అవి డిజాస్టర్ అయిపోతున్నాయి. కథ నచ్చి సినిమా బాగుంది, చిన్న సినిమా కూడా బాలీవుడ్ రేంజ్లో 100 కోట్లు సంపాదిస్తుంది. సినిమా వాళ్ళతో 1000 కోట్ల సినిమాలు కూడా కనీసం 100 కోట్లు సంపాదించడం కూడా గగనమైన పరిస్థితి చూస్తాం. ఎందుకంటే సినిమా స్పాన్ పెరిగింది. ఇదివరకు స్పాన్ ఈ ఓటీటీలో వచ్చాక ప్రతి సినిమా చూస్తున్నారు. అంటే సినిమా ఉంటే మాత్రం ఆ సినిమా డిజాస్టర్గా చేస్తున్నారు. కొత్తదనం కానీ కొత్త విధానం కావచ్చు, ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ కొత్త కావచ్చు, కొత్త కథలు. అంటే జనాలకు కూడా మీరు అన్నట్లు నిజంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని భాషల్లో సినిమాలు చూసేస్తున్నారు కాబట్టి సినిమా ఇంకో సినిమాతో పోలుందనో లేకపోతే అని మ్యూజిక్ ప్రతిదీ కూడా మీమ్స్ వచ్చాక తెలిసిపోతుంది. అంటే జనాలను మెప్పించాలంటే కొత్తగా కష్టపడితే కానీ జనాలు మెప్పించాలనేది పాయింట్ అర్థమైపోతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల్లో ఏ సినిమా చూసుకున్నా కానీ మీరు అన్నట్లు ఎంత పెద్ద హీరో సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవ్వాలంటే కథ మెయిన్ ప్రధానంగా ఉండాలి. దానికి సంబంధించిన ఆర్టిస్టులు అన్ని సెకండరీ అవుతుంది, ముందు కథ అవుతుంది. సో అది ప్రధానం. ఈ సినిమాకి వస్తే ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే చాలా వరకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది మ్యూజిక్ ఈ మధ్యన వచ్చినటువంటి సినిమాలు, అన్ని సినిమాల్లో కూడా. అంటే ఈ సినిమాకి వర్ధన్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అంటే యాక్చువల్గా ప్రతి సీన్లో అంటే ఆయన చాలా తక్కువ సీన్లు రాసుకున్నాడు. ఏదో కొంచెం ఆర్ట్ సినిమా లెవెల్లో చూపించే ప్రయత్నం చేశాడు. ఆర్ట్ సినిమా అనేది చాలా ఓపిక ఇప్పుడున్న రోజుల్లో సహనాన్ని పరీక్షింది. అంటే 2 hours కూర్చోవాలంటే ఒక సింగిల్ అక్రమ కేసు బనాయిస్తే ఎట్లా పడాలనేది. ఇప్పుడు సపోజ్ నాంది లాంటి సినిమా అంటే వాళ్ళు అక్కడ ఇంటెన్షన్ క్రియేట్ కానీ అంటే అతను భయపడడానికి ఒక సామాన్యుడు ఎట్లా బయటపడ్డాడని జై భీమ్ లాంటి సినిమాలో ఒక సామాన్యుడు బయటపడాలంటే ఎట్లా ఉంటుంది. సెక్షన్స్ అంటే సెక్షన్స్ కావచ్చు, ఆ ఇంటెన్షన్ కానీ ఉండాలి. ఇక్కడ సింపుల్గా ఏదో చిన్న 1-2 సీన్లతోటి బయటపడే విధానం కావచ్చు అది చూపించేది కొంత అనిపిస్తుంది. మ్యూజిక్ ఎంత ఇచ్చినప్పుడు కూడా అది మాత్రం అది ఓపికని పరీక్షించింది. ఆ ఓపిక దాంతో ఆ సినిమా వచ్చేసి సోదర సోదరీమణులారా ఆశించిన ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదనేది చెప్పొచ్చు. మొత్తానికి మనం చాలా 3 సినిమాల వరకు మాట్లాడుకుందాం. అండ్ ప్రధానంగా ఈ సినిమాలకు సంబంధించినటువంటి హిటాఫటా కార్యక్రమానికి సంబంధించి ఈరోజు మనం 3 సినిమాల గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మళ్ళీ షోలో కలుసుకుందాం. ఇది ఇవాళ దెయ్యాల అశోక్ గారు అందించినటువంటి 3 సినిమాలపై విశ్లేషణ. ఇది కేవలం మా విశ్లేషణ మాత్రమే, మా అభిప్రాయంలో మా దృష్టికోణంలో చెప్పింది. సో ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళండి, సినిమా చూడండి, అప్పుడు మీకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. ఖచ్చితంగా ఆ సినిమా చూసిన కింద కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయంలో ఉంది. సో ఇది ఇవాళ హిటాఫటా కార్యక్రమం. వచ్చే వారంలో మరికొన్ని సినిమాలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం. హైదరాబాద్ వేదికగా